97వ ఆస్కార్ నామినేషన్లలో మన దేశం నుంచి ఎంపికైన లఘు చిత్రం పేరేమిటి? అనూజ. భారత పర్వతారోహకురాలు భావనా దెహారియా దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత ఎత్తైన అకోన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. అయితే దీని యొక్క ఎత్తు ఎంత? 6,961 మీటర్లు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. 2 రోజుల రోబోట్ పోటీ డీడీ రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతి నిర్వహించాయి? ఐఐటి ఢిల్లీ. ఇటీవల పాల్ కాగామే ఏ దేశ అధ్యక్షుడిగా 4వసారి ఎన్నికయ్యారు? రువాండా. ఇటీవల సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21 మ్యాట్రిక్స్ ఎంని ప్రారంభించాయి? ఐవరీ కోస్ట్. ఇటీవల షిల్లాంగ్లో ప్రారంభించబడిన NERACE వెబ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఈశాన్య ప్రాంతాలలోని వ్యవసాయ సమాజాన్ని మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా బి మైత్రి ఉద్యాన్ని ప్రారంభించారు? మారిషస్. ఇటీవల ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఫరీదాబాద్, హర్యానా. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశంలోని మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? మారిషస్. For next part video, please subscribe this channel.